హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్ళికి ముందు బావ నాతో. నా పేరు రోహిత్, మాది కరీంనగర్. ఇది 2 సంవత్సరాల ముందు జరిగింది. అప్పుడు సమ్మర్ హాలిడేస్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. అమ్మమ్మ, మావయ్య వాళ్ళు ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళు. ఎండాకాలం కాబట్టి ఎండలు బాగా మండిపోతున్నాయి. రాత్రివేళ కరెంటు సరిగా ఉండేది కాదు అని చెప్పి అందరికీ హాల్లో పడుకోవడానికి పక్కలు వేశారు. నేను సిటీ అబ్బాయి అని కూలర్ నాకు ఎదురుగా పెట్టారు. కొంతసేపటికి చలిగా ఉండి దుప్పటి కప్పుకొని పడుకున్నాను. మధ్యరాత్రి టాయిలెట్ కోసమని లేచి మళ్ళీ వచ్చి పడుకుందాం అనేలోపు నిద్రలో కాళ్ళు తడుముకుంటూ కనిపించింది. ఒక్కసారిగా షాక్ అయ్యాను. అమ్మమ్మ పక్కన నా మరదలు పడుకొని ఉంది, అంటే నాకు అమ్మమ్మకు మధ్యలో. అప్పుడు తెలిసింది నా మరదలు పూజ ఇంత అందంగా ఉందని. సైలెంట్గా వచ్చి తన పక్కన పడుకున్నాను. గాలి తగలడం లేదు అని అమ్మమ్మ పక్కన పడుకోబెట్టుకుందేమో. అందరూ మంచి గాఢ నిద్రలో ఉన్నారు. కరెంటు లేకపోవడం వల్ల సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నిజానికి నేను ఎప్పుడు పూజని వేరే ఉద్దేశంతో చూడలేదు. కానీ ఒక పక్క కూలర్ చల్లగాలి, ఇంకో పక్క తను. ఇంతలో పూజ నా వైపు తిరిగి పడుకుంది. నిద్రలో ఉంది. నేను హాల్లో లైట్ వేయడం వల్ల నిద్ర పట్టక దుప్పటి కప్పుకొని తన వంకే చూస్తున్నాను. తను చాలా అందంగా, తెల్లగా, కుందనపు బొమ్మలా ఉంటుంది. ఊర్లో అందరూ అంటుంటారు, నీ మరదలు చాలా అందంగా ఉంటుంది అని. కానీ నేను ఎప్పుడు తనని దగ్గరగా చూడలేదు. ఈ రాత్రి వేళలో ఆ బెడ్ లైట్లో ప్రకాశవంతంగా వెలుగుతున్న తన ముఖం చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె వంపు సొంపులు, తన ముఖంపై వాలిన ఆమె జడ ఎంతో ముద్దుగా తల కింద చేతులు పెట్టుకుని పడుకుంది. తనని అలా చూసి నాకు ఇంత అందమైన మరదలుందా అని అనుకున్నాను. ఇంకా చెప్పాలంటే ఒక అందమైన అమ్మాయికి ఏమేమి కావాలో అవన్నీ తనకు ఉన్నాయి. అంతటి అందాన్ని చూశాక నాలో తెలియకుండానే పూజపై ఇష్టం కలిగింది. నాది ప్రేమో లేక ఇంకేదో తెలియదు, కానీ పూజ అంటే చాలా ఇష్టం పెరిగింది. ఆ రాత్రంతా ఆమెను అలా చూస్తూ ఉండిపోయాను. ఇక నెక్స్ట్ డే ఉదయం ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాను. పూజ ఉండి, ఏంటి సార్ వచ్చి ఇన్ని రోజులయ్యింది, ఇప్పుడు కనిపించానా నేను అన్నది. అదేం లేదు పూజ, నువ్వు బిజీగా ఉన్నావని నేనే పలకరించలేదు అన్నాను. అబ్బాచా, నేను బిజీగా ఉండడానికి నాకేం లవర్ లేడులే అని అంది. ఓహో, తను ఇండైరెక్ట్గా నాకు లవర్ లేడు అని చెప్తుంది. అవునా, ఇంత అందంగా ఉన్నావు, నీకు లవర్ లేడంటే నేను నమ్మను పూజ అని అన్నాను. నిజం బావా, అయినా అందరూ ఇలానే అంటారు అంది. ఎందుకంటే నువ్వు నిజంగానే చాలా అందంగా ఉన్నావు పూజ. నిన్ను పెళ్లి చేసుకున్నోడు చాలా అదృష్టవంతుడు అన్నాను. అవునా, మరి ఆ అదృష్టం నీకు వద్దా బావా అని అడిగింది. నేను ఒక్కసారిగా నువ్వు అనేది నాకు అర్థం కాలేదు అన్నాను. అదే బావా, లైఫ్ లాంగ్ నీ భార్యగా నీకు సేవ చేసుకునే అదృష్టం నాకు ఇస్తావా అని అడిగింది. తనంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఓకే అన్నాను. లవ్ యూ బావా అని అంది. నేనుండి లవ్ యూ టు పూజ అన్నాను. కానీ నాకు ఒక ముద్దు కావాలి అని అడిగాను. అయ్యో బావా, ఇప్పుడే కలిసాము, అప్పుడే ముద్దు కావాలా అంది తను. ఏం చేస్తాం మేడం, నువ్వు ఇంత అందంగా ఉంటే ఎలా ఆగుతాను చెప్పు అని అన్నాను. ఇప్పుడు వద్దు, నైట్ అందరూ పడుకున్నాక ఒక ముద్దు ఇస్తాను, సరేనా? ముందే చెప్తున్నాను, ఒక ముద్దు మాత్రమే, మిగతావన్నీ పెళ్ళి అయ్యాకే అని అంది తను. ఓకే మేడం అని. అప్పటి నుంచి రాత్రి ఎప్పుడవుతుందా, ఎప్పుడు పూజను ముద్దు పెట్టుకుంటానా అని ఆలోచిస్తున్నాను. అదీ కాక ఆ రాత్రి ఆ లైట్లో తనని చూసిన దృశ్యం ఊరికే మదిలో మెదులుతుంది. ఎలాగో అలాగ మొత్తానికి రాత్రయ్యింది. మళ్ళీ రోజులాగే కూలర్ నా వైపు పెట్టారు. నువ్వు కూడా బావ పక్కన పడుకోవే, నీకు ఒక్క పూస్తుంది అని అన్నావు కదా అని చెప్పింది అమ్మమ్మ. హమ్మయ్య, థ్యాంక్స్ అమ్మమ్మ అనుకున్నాను మనసులో. తను వచ్చి నా దగ్గర పడుకుంది. ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాము. చిన్నప్పటి నుంచి నేనంటే తనకు ఎంత ఇష్టమో చెప్తుంది. నాకు ఇంతలా ప్రేమించే అమ్మాయి నా మరదలు అయినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి అనుకున్నాను. అలా తెలియకుండానే ఇద్దరం నిద్రపోయాము. అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు
సడన్గా మెలకువ వచ్చింది. పూజను చూస్తే తను కూడా గాఢంగా నిద్రపోతుంది. ఓయ్ మర్దలు పిల్ల, లే అన్నాను. కానీ మంచి నిద్రలో ఉంది. నేను కూడా కళ్ళు మూసుకొని నిద్రలో వేసినట్టుగా పూజపై కాలు వేశాను. అయినా కదలట్లేదు. ఇంకొంచెం ముందుకు జరిగాను. ఆమె నుంచి వచ్చే శ్వాస చాలా వెచ్చగా ఉంది. చాలా స్పీడ్గా ఊపిరి తీసుకుంటుంది. అప్పుడు నాకు అర్థమయ్యింది, పూజ నిద్రపోవట్లేదని. ఓయ్ పూజ, నువ్వు నిద్రపోవట్లేదని నాకు తెలుసు, ఇక లే అన్నాను. తను లేచి, నువ్వు ఎలా కనిపెట్టావు బావా అని మెల్లగా అడిగింది. నాకు తెలుసులే, కానీ నా ముద్దు నాకు ఇస్తే నేను పడుకుంటా అన్నాను. అయ్యో, అప్పుడేనా అంది తను. ఇంకెప్పుడు మేడం, వెయిట్ చేసేలా లేదని దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకున్నాను. పూజ నన్ను గట్టిగా వాటేసుకుంది. అలా ఇద్దరం దగ్గరగా జరుగుతూ హక్ చేసుకున్నాము. అలా కొద్దిసేపటికి తనకి ఏదోలా అవుతుంది అని బావా అంటూ బెడ్రూమ్ వైపు చూసింది. నాకు అర్థం అవ్వక, ఏంటి, అందులో కరెంటు ఉండదు, ఇక్కడే బెటర్ అని అన్నాను. నీ మట్టి బుర్రకు ఏమీ అర్థం కాదులే, నువ్వు నాతో రా అని లోపలికి తీసుకు వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే నన్ను గట్టిగా వాటేసుకుంది. ఇక నాలో కూడా ఏదేదో మొదలయ్యింది. అలా ఇద్దరం నడుస్తూ బెడ్ మీదకు వెళ్ళాము. అలా మా రెండు మనసులు ఇంకా మేము ఒకటయ్యాము. మార్నింగ్ లేచాక అమ్మమ్మతో నేను మర్దల్ని పెళ్లి చేసుకుంటాను అని అన్నాను. దానికి అమ్మమ్మ నవ్వి, అది ఆల్రెడీ నీ భార్యనేరా, ఎప్పుడో అనుకున్నాము మీ ఇద్దరికీ పెళ్లి చెయ్యాలి అని అంటూ నవ్వింది. పూజ వైపు చూశాను, తను కూడా నవ్వింది. అంటే తనకి ఇదంతా తెలిసే నాతో అలా ఉంది అనుకొని నేను నవ్వుకున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.